కరెంటు బిల్లుల కారు చిచ్చును ఆపండి అని కోరుతూ కర్నూలు అర్బన్ పరిధిలోని 84, 85 సచివాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో కరెంటు బిల్లులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రమణమూర్తి, నగర కమిటీ సభ్యులు హుషేన్ బాషా మాట్లాడారు. శ్రీనివాసులు, గోవింద్, సూర్యనారాయణ, రామాంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోయలేని కరెంటు ఛార్జీల రూపంలో భారాలు వేసిందని, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో దాదాపు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెద్ద భారం వేయనుందని వారు తెలిపారు. కార్పొరేట్లకు కొమ్ముగాసే విధంగా కూటమి ప్రభుత్వం పనితీరు ఉందని వారు విమర్శించారు. ప్రజలపై వేసిన 20,000 కోట్ల రూపాయలు భారం లాభాల రూపంలో ఆదానికి వెళుతుందని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లనే రాష్ట్ర ప్రజలు వైసీపీని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అయితే కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకువెళ్తుందని విమర్శించారు. ఇలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఆందోళనలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు గోవింద్, సూర్యనారాయణ, రామచంద్రుడు, రాము, స్థానిక పార్టీ సభ్యులు పాల్గొన్నారు.